దేని మందల 50 లక్షలు ఫీట్ కొనుక్కుందా యాడ మహేంద్ర ప్లాట్లు మనం పోయిలే మనం పోయిన దానికి ఉత్తరంగా చూస్తుండే ఒకటి ఉత్తరంగా మనం పోయిన దానికి ఉత్తరంగా మనం పోయిళ్ళు ఆడక యాప చెట్టు కానించి లోపలికి ఎవరు ఒక ఆయన మా ఫ్రెండు నా ఫ్రెండ్ స్నేహితుడు బాడికోనట్టువే ఇల్లు ఆ మూల మీద అవునవునవును దానికి కొంచెం పర్వటాలుగా ఇంటికి పర్వటాలు కదా కొంచెం మహేంద్ర గట్టే ఇల్లు మనం చూసిన ఇల్లు కాదు చూడాలి ఆ ఇల్లు ఇంకేదైతే ఆడ 52 అట్ట వస్తుందని అంటున్నారు చూద్దాం ఎన్నాక నాలుగు అది కూడా నాకు తెలియదు అమ్మతారంట అర్థం కాల లైట్ యా ఇక్కడ ఏదో అర్లో పెట్టేసి అరవై కడుపు కొన్నారు ఆ బిట్లు మా బజార్లో బిట్లు చూపించింది ఇక్కడ ఒకసారి మనం 60కా 60 చెప్పాడు కదా మొన్న అంతే చెప్పాడా అందుకే కదా అటు పోయి వస్తుంది ఆ రోజున 160 ఎవరో బిల్డర్ కొన్నాడు 6 1 2 3 6 బిట్లు అదే అన్ని అదే 3 బిట్లు ఉంటే తూర్పు బేస్కి ఒక 3 బిట్లు ఉంటే పరట్ బేస్కి ఆ రోడ్డుకి అదే అదే మా రోడ్డుకే అదే పోతే అవతల ఇంకో బజార్లో చేదర్ నాయుడు వాళ్ళ బజార్లో ఒక 3 బిట్లు కొన్నాడు అవి 55 కాడికేం కొనండి ముందు కొన్నాడు మొన్న అంటే వీటికన్నా ముందు అదేలే మా బజార్ ఇప్పుడు ఎడల్పు కానీ కరెంటు కానీ డ్రైనేజ్ కాలువలు కానీ ఏ క్లాస్కి అయిపోయింది మా బజార్ ఏముంటే వాళ్ళు కొన్నోళ్ళు పిల్లలు కదా కొనిందా అన్నీ ఉంటాయి కదా నీ బొట్టోళ్ళు నా బొట్టోళ్ళు తెలియదా అనుకుని అన్నీ చూపిస్తాయి అర్రీది కట్టిన ఇల్లు అదే విధంగా వస్తుంది కాలువలు వస్తుంది కరెంట్ లైన్ వస్తుంది అంతా బాగా దానివల్ల చేతులు పడింది కాబట్టి అన్ని లైన్ అయిపోతాయి వీళ్ళు కాలువ వేస్తున్నారు రోడ్డు వేస్తారంట వీళ్ళు రోడ్డు వేస్తే వాళ్ళు ఆ రోడ్డు వాళ్ళు డ్రైనేజ్ కాలువలు కనేసారు మాకు రోడ్డు అయిపోయింది నాదేమో ఈ రోడ్డు ఏమో రెండే పెట్టుకోండి కదా వాళ్ళందరూ వస్తారు అటు మీ ఆడన్న మొక్క తీసుకొయ్యా ఇక్కడ మనందరం మహేంద్ర మురళి అందరూ మనం నీకు అందరూ అనుకూలమైన ఉన్నాం కదా నేను వాళ్ళందరూ రాప నేను నా కొడుకు వచ్చి జరపండి నీ పక్కన చూడండి వస్తుంది అలా చెప్తా అదేలే అది తుంచుకుంటా మా వాళ్ళ మనోడిని కూడా తీసుకురా మనోడిని కూడా తీసుకురా నా మనం ముందే ముందే వాడు ముందే సూర్కత్తి ఏడుంది అంటాడు ముందే అది ఉండమ్మన్నా నీకు తెలియదు నువ్వు ఉండే మాంజాలకి ఎవరు వచ్చారు వాడు ఒక్కరు నాయనదేవల్ల వాళ్ళు లక్షణంగా వాడు ఉంటే వాడు కొంచెం భయపడు ఏం కాదు అంటున్నాడు ఎడల్లో గుర్తుకునే అక్కడ ఏడన్నంటే నువ్వు యాడు అంకయ్య చూపించిన బిట్టు అప్పుడు చెప్పినప్పుడేమో మొత్తం ఇస్తా అన్నారు అది ఇప్పుడేమో సగం ఇస్తానన్నారు సగం ఇదిగో డ్రాయింగ్ కూడా వేయించిన ఇదిగో తమాషా ఏం కాదు డ్రాయింగ్ కూడా వేపిస్తే అది పెద్దగా సరిగ్గా వస్తుందని అనిపించలే ఇల్లు డబ్బులు కూడా ఖర్చు పెట్టేదానికి 2000 స్థలం కొనకుండానే దానికి ఖర్చు పెట్టి ఇంటి ప్లాన్కి ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఇల్లు ఎలా వచ్చిందో నేను ముందు అవగాహన చేసుకుని తర్వాత ముందుకు వెళ్దామని ఎక్కడ పెట్టా అదే మనం వెళ్ళలేదంట 2 సంవత్సరాల క్రితం మంచి నాలుగు చోటు కరెక్టే సరే ఇంకో 2 అంకణాలు ఇప్పించి తీసుకుంటా అని చెప్పి అట్నే అవతల వాళ్ళు తగ్గిపోద్ది కదా ఎవరో మొత్తం ఇస్తే చెప్తా అన్న అట్ట లైన్ వేస్తానన్నా మాట్లాడి చెప్తానన్నా 180 లెక్కన మొత్తం ఇప్పించు తీసేసుకుంటా అని చెప్పి 180 ఎన్ని అంకణాలు అది మొత్తం 37.5 నువ్వు నేను అంటున్నా కానీ నీకు నువ్వు తెలివి తక్కువేం కాదా
కట్టి నీళ్ళు కొనుక్కోరదంట, కట్టి నీళ్ళు కొనుక్కోరదా? కట్టి నీళ్ళు మనం ఎన్ని చాలా శ్రమ పడాలి. ఒంటికి ప్రాణం ఏది? ఎముకలు. ఒంటికి ప్రాణం ఎముకలే కదా, మరి దానికి ఐరన్ ఏదో వాడుతున్నారు. మరి నేను ఒప్పుకుంటా. మరి ఇప్పుడు ఈ చొక్కా ఉంది, 4 రోజులు వేసుకుంటా, నచ్చకపోతే బాగా నొక్కుతా. 4 రోజులు వేసుకోవాలండి కదా? అవునా కదా? లేదు, 1 రోజే వేసుకుంటా. 4 రోజులు వేసుకోవాలనుకో తీసుకొని 1 రోజు వేసుకొని నచ్చకపోతే బాగా నొక్కుతా, చినిగిపోతే బాగా నొక్కుతా. ఆ ఇంటిని అట్లా చేయలేనుగా. వాళ్ళు ఇది 500 పోతే పోయినా ఉండే ఉన్నా అనుకోగలను, దానికి ఆ మాట అనుకోలేనుగా. ఇల్లు కదా అనుకుంటే నువ్వు కట్టుకుందులే. అదే అర్థం కావట్లే. అదే కట్టుకుని మనం ఒక కావాల్సిన చావు వేసుకొని కట్ని కూడా అర్రెడ్డి బాగానే కడుతున్నాయి. అన్ని సామాన్లు బాగా కడతాయి అర్రెడ్డి అని. అదే అవును, అటు చూసాం కదా, వెళ్ళి చూసి అడుగు అర్రెడ్డి అండి. తెలుసు నాకు, నా దగ్గర సరుకు కొనుక్కోపోతులా. ఆయన కూడా బాగానే వర్క్ బాగా ఉంటుంది. కాదు సార్, ఒక ఇల్లు కడుతున్నావు కింద ఖాళీ చూసిండు, నువ్వు పైకి పోయి ఇల్లు వచ్చాక ఇద్దరం, మన ఇద్దరం పోతున్నా. బాగుంది అది. అది బాగా చెప్తున్నాయి. ఇంకా ఎన్నో 1,20,000 అంటున్నాడు. ఆయన్ని అడిగితే అరే మన ఇద్దరం పోయినప్పుడు 1,10,000 చెప్పాలని ఇంకా నిర్ణయించలేదు, ఒక అంచనా అని అన్నాడు. ఇంకా ఏమో 1,20,000 అని అన్నాడు. 1,20,000 మరి ఏది ఫైనల్ అయిందో మనకు తెలియదు. ఆయన ఏం బాగానే చేస్తాడు పని ఏమో. కింద కాపురం పైన ఒకటి. అదే అదే పక్కనే ఓం శాంతి అనే ఒక అవునవును. మనకు అది దాని గురించి ఇంటికి ఏం ప్రాబ్లం లేదు. మనుషులు వచ్చి వచ్చిన ఏదైనా మంచి నీతి అయిన మాటలు అనుకుంటా అదొక దేవుడి మాటలు బాగానే ఉంటాయి. అదొక దానిలో ఒక సమస్య ఉందిలే కానీ అది హిందూ మతం పేరుతోటి బయటికేమో మన దేవుడు అనేసి, లోపలేమో వాళ్ళు చేసి వేరే పనులు అంటే మతం మార్పిడి అన్నమాట. ముస్లింగా మార్చడం వాళ్ళు చేసే పని. అల్లమాక నేను కూడా వెళ్ళేవాడిని, నిజం చెప్తున్నా, నేను కూడా వెళ్ళేవాడిని. కానీ నువ్వు వెళ్ళి కూర్చొని వాళ్ళు చెప్పేది అనవసరం. వెళ్ళి కూర్చొని మంచి మ్యూజిక్ పెడతారు, కళ్ళు మూసుకొని కూర్చొని మ్యూజిక్ మంచి మ్యూజిక్ పెడతారు, కళ్ళు మూసుకొని కూర్చొని కాసేపు ధ్యానంగా ఉండి వచ్చేసి అంతవరకు అయితే ఓకే. వాళ్ళు చెప్పింది నేను ఎక్కడికో వెళ్ళిపోతానంటే అది వేరు, అది పెద్ద మోసం. అది ఇప్పుడు హిందూ మతంలో ఎక్కడన్నా బొట్టు పెట్టుకోకూడదని చెప్తారా? చెప్తారా? మరి చెప్తున్నారు. అదే మరి అది హిందూ మతానికి సంబంధించింది కాదు. అది పేరేమో ఓం శాంతి, కానీ అక్కడ చేసేది హిందూ మతం కాదు. బొట్టు పెట్టుకోవద్దని మన హిందూ మతంలో ఎవరు చెప్తారు? వాళ్ళు వెధవలకి చెప్తారు. మొగుడు చనిపోయిన ఆడవాళ్ళు పెట్టుకోకూడదు అంటారు. ఇంకెవరికన్నా ఉందా? సరే ఏదైనా శోధకం వస్తేనో అంటు ముట్టు అయితేనో అప్పుడు పెట్టుకోవద్దని చెప్తారు, అంతేనా కదా? ఇంకెక్కడన్నా ఉందా? వాళ్ళు అట్ట కాదు, తెల్ల చీర కట్టుకోమని చెప్తారా? మరి అది హిందువులకు సంబంధించి ఏడుందాడా? లేదు కదా. అదే మనం పోవచ్చునా? బాగుంది. ఏంది మా పిల్లకాయలు ఒక 4-5 పిల్లకాయలు మేము చేయను. పిల్లోళ్ళం కాదు, అందరూ పెద్దోళ్ళే. వెళ్ళమాక మంచాలు చేపించే మోహన్ రెడ్డి కాడ వెళ్ళమాక. అయ్యి ఉన్నాయి చూడు, 4 దాంట్లో పెట్టేదా? వద్దు తలగానే సన్నర్లో పెట్టి అక్కడ చిన్నర్లో పెట్టాడా? వెళ్ళమాక దానికి సంబంధించిన వీడియోలు చూపించి